విధి ఆడిన వింత నాటకంలో ఓడిన వీరుడు, ఓడిపోతానని తెలిసిన స్నేహం కోసం పోరాడినవాడు, గురువు శాపం వేసిన దేవేంద్రుడు అడిగితే సహజ కవచ కుండలాలు ఇచ్చిన మహావీరుడు, కన్న తల్లి వదిలేసిన అందరూ సూతపుత్రుడంటారు, కానీ సూర్యపుత్రుడు అతడు మరెవరో కాదు, అతడే కర్ణుడు. యుద్ధమంటే గెలవడం మాత్రమే కాదు, ఓడినా చెరగని ముద్ర వేయడం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ అస్త్రాలు వాడితే ఇతడు అస్త్రాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా వాడాడు. అతడే దాన వీర శూర కర్ణుడు. లోకమంతా అర్జునుడి విజయం గురించి మాట్లాడతారు, కాలం మాత్రం కర్ణుడి త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. విధి రాతను సైతం ఎదిరించిన ఆ వీరుడి పుట్టుక ఇది. కుంతీ భోజుడి పుత్రిక పృథ అంటే కుంతీదేవి తండ్రి అయిన కుంతీ భోజుడి దగ్గరికి దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు. తండ్రి ఆజ్ఞ మేరకు కుంతీదేవి ఎన్నో సేవలు విసుగు చెందకుండా ఓపికతో ఎన్నో చేసింది. ఆమె సేవను మెచ్చిన దుర్వాస మహాముని ఆమెకు పుత్రభిక్ష పెట్టే మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. నువ్వు ఏ దైవాన్ని స్మరిస్తే ఆ దైవం నీకు పుత్రుణ్ణి ఇస్తాడని దీవించాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒక నదికి దగ్గరలో ఆకాశంలో అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్న సూర్య భగవాను చూసి ఆ వరం నిజమవుతుందో లేదో అని ఆ మంత్రాన్ని మనసులో జపించింది. మంత్రం అయిపోగానే ఆకాశానికి చిల్లులు పడింది, మేఘాలు గర్జించాయి. వేల సూర్యులు ఒక్కసారిగా వెలిగితే ఎలాగైతే ఉంటుందో అలా అంతటి కాంతితో సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దైవాంశ సంభూతుడు కుంతీకి ఒక దివ్య శిశువును ప్రసాదించాడు. ఆ పుత్రుడు సామాన్యుడు కాడు. పుట్టుకతోనే శరీరానికి అతుక్కుపోయిన బంగారు కవచకుండలాలతో ఉన్నాడు. వాడు నరుడు కాదు, నడిచే సూర్యతేజం. కానీ లోకానికి భయపడిన ఆ తల్లి పసిగుడ్డును దూరం చెయ్యాలని నిశ్చయించుకుంది. ఒక వెదురు బుట్ట, ఒక పట్టు వస్త్రం, ఆపై కన్నీటి వీడుకోలు. గంగానది ఉప్పెనలో ఆ బుట్ట కొట్టుకుపోతుంటే ఆకాశం కూడా కన్నీరు పెట్టింది. తల్లి ప్రేమకు దూరమై తండ్రి రక్షణ లేక ఆ అజేయ వీరుడు అనాథగా గంగమ్మ ఒడిలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ బుట్ట వెళ్ళి రాధ అతిరథుల చెంత చేరింది. లోకానికి వాడు సూతపుత్రుడయ్యాడు. కానీ కాలానికి తెలుసు వాడు రేపటి ప్రపంచాన్ని శాసించే మహాదాత అని, విధి రాతను తిరగరాసే సూర్యపుత్రుడని. ఈ పుట్టుక వెనుక ఉన్న రహస్యం కురుక్షేత్రాన్ని కంపింపజేసే మహాప్రళయానికి నాంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ముందుంది ఆ వీరుడి జీవితం. పార్ట్ 2లో వీరోచితమైన పోరాటం, కర్ణుడు దాన వీర శూర కర్ణుడిగా ఎలా ఎదిగాడో, ఆయన గురించి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన పాఠాలు మరియు గుణపాఠాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.